ఒకసారి మటన్ ఎలా కుక్ అయిందో చూద్దాం చూడండి. ఓ బాబోయ్, ఇది వచ్చేసరికి 1200 1275 రూపాయలు బాబోయ్, ఈ బిర్యానీ. ఈ బిర్యానీ 1275 రూపాయలా? ఇది వచ్చేసరికి హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం అయికం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం నా గురించి చెప్తాను. నా ఛానల్ పేరు టైగర్ వైటీ. నేను ఈ ఛానల్లో గత 400 రోజుల నుంచి డైలీ వ్లాగింగ్స్ చేస్తున్నాను అనమాట. పొద్దున్నే 8 అప్లోడ్ చేస్తాను. మధ్య మధ్యలో ఇలా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా మన డైలీ వ్లాగింగ్ చూడకపోతే ఒక 2 రోజులు చూడండి, 3వ రోజు నుంచి మీరే చూడడం మొదలు పెడతారు, ఎడిట్ అయిపోతారు. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చెల్లో, ఈ రోజు మనం ఒక బిర్యానీ తినబోతున్నాం. ఆ బిర్యానీ కాస్ట్ అక్షరాల 1200 రూపాయలు. దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసరికి సైఫ్ అలీ ఖాన్. అదే మనకి తెలుసు, తెలియని వాళ్ళకి దేవరా సినిమాలో విలన్ ఉన్నారు కదా, ఆయన అనమాట. ఈ బిర్యానీ 2015లో స్టార్ట్ చేశారు. చాలా బ్రాంచ్లు ఉన్నాయి. మళ్ళీ రెస్టారెంట్లు ఏముండవు, కేవలం క్లౌడ్ కిచెన్ మాత్రమే ఉంటుంది. మనం ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసుకోవాలి. అంటే 300 నుంచి కూడా రేట్లు స్టార్ట్ అవుతున్నాయి. హైయెస్ట్ వచ్చేసరికి ఇంకా పెరిగినాయి, దీనికన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. వీళ్ళు ఒకటే కాన్సెప్ట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఒకటే రకమైన టేస్ట్ ఉండాలి, ఒకటే రకమైన ఫ్లేవర్ ఉండాలి అని చెప్పేసి. అయితే మన హైదరాబాద్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఇచ్చారు. అదేంటంటే మసాలా, డబుల్ మసాలా, హైదరాబాదీ మసాలా అని చెప్పేసి. అది కావాలంటే ఇంకొక 30 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు అనమాట. ఆల్రెడీ బిర్యానీ వచ్చేసింది. అది ఓపెన్ చేసి ఆ ప్యాకింగ్ ఎలా ఉంది, లోపల ఎలా ఉందో చూద్దాం. దాని తర్వాత ఇక్కడ లోకల్లో దొరికే నార్మల్ బిర్యానీ, నార్మల్ మటన్ బిర్యానీ, ఒక 300 రూపాయలు కాస్ట్ ఉన్న బిర్యానీ కూడా తెప్పించాను. అది తిని ఇది కూడా టేస్ట్ చూద్దాం అంత వర్తా కాదా అనేది. ఆబ్వియస్లీ ఇందులో ఇంగ్రీడియంట్స్ మంచి వాడతారు, రేట్ ఎక్కువ కాబట్టి. అయినా సరే టేస్ట్ చూద్దాం. అలానే మా ఫ్రెండ్ శాండీ వస్తుంది, తనతో కూడా 2 సెపరేట్గా తినిపించి ఇందులో కాస్ట్ ఎక్కువేది తక్కువేది, లేకపోతే ఇందులో నీకు ఏది నచ్చింది అనేది అడుగుదాం. ఆల్రెడీ నా దగ్గర రెడీగా ఉందన్నమాట. బయట వర్షం పడుతుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం, మొత్తం తడిసిపోయింది అనమాట. ఈ వీడియోలో నాతో పాటు ఈ బిర్యానీ టేస్ట్ చేయబోయేది మా తమ్ముడు గాడు, వలీగాడు. ఆడు వస్తాడు. ఇద్దరం టేస్ట్ చూసి వీడికి ఎలా అనిపించింది వీడు చెప్తాను, నాకు ఎలా అనిపించింది నేను చెప్తాను. ఇంక ఇది ఓపెన్ చేద్దాం. ఇదిగోండి బిల్లు 1261 రూపాయలు అయింది ట్యాక్సులతో. 1275. దీని పేరు గోష్ నవాబీ హందీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ. ప్యాకింగ్ ఏమో ఇలా వచ్చిందనమాట. ఇది ఓపెన్ చేద్దాం. ఇంకా లోపల వచ్చేసరికి ఓ చాలా ప్రీమియం ప్యాకింగ్, పిజ్జా ప్యాకింగ్ లా ఉంది. పిజ్జా బాక్స్ లాగా ఉంది. 2 గులాబ్ జాములు ఇచ్చారు, ఏవో పెరుగు చట్నీలు. ఇంకా బిర్యానీ వచ్చేసరికి రే ఇట్లా ఎలా చేస్తాడు, తడిసిపోయిందా, మొత్తం కదిలిపోయింది ఎక్కడికక్కడ. మెహరూజ్ బిర్యానీ. ఇంతకుముందు సైఫ్ అలీ ఖాన్ ఫోటో ఉండాలి కదా, సైఫ్ అలీ ఖాన్ ఫోటో లేదేంటి? మెహరూజ్ ద రాయల్ బిర్యానీ అని రాసుంది. చూసారు కదా మాయా, ఇది ఎలా ఉందో, చాలా చిన్నది. దీని కాస్ట్ 1200. ఇది ఓపెన్ చేద్దాం. ఇంక ఇది ఓపెన్ చేస్తే లోపల వచ్చేసరికి మన బిర్యానీ ఉందన్నమాట. ఓ స్మెల్ మాత్రం మామూలుగా రాలేదన్నమాట. చాలా క్వాంటిటీ అయితే పర్లేదు, ఎక్కువగానే ఇచ్చారు, ఇద్దరు సరిపోద్ది. సర్వ్స్ టు ఇది. ఇక్కడ చూసుకుంటే మీరు బాదం పప్పులు సన్నగా కట్ చేసి బాదం పప్పులు పైన వేసారనమాట. క్వాంటిటీ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంకా స్మెల్ మాత్రం కూడా అదిరిపోయింది, మామూలుగా లేదు. ఎక్కువ వచ్చేస్తుంది. అది ఏమంటారు, దాన్ని దాల్చిన చెక్క స్మెల్ వస్తుంది. చల్లగా అయిపోయింది బిర్యానీ. బయట వర్షం పడడం వల్ల ఏంటో తెలీదు. 1200 రూపాయలు బిర్యానీ పెట్టిన అలా చల్లగా తినాలంటే కష్టమే. ఇప్పుడు మొత్తం గిలికేకపోతున్నాను నేను. ఇప్పుడు మొత్తం పీసులు లెక్క పెట్టాలి అర్జెంటుగా. 1 2 3 4 ఇంచుమించు 10 ముక్కల దాకా వేసారు. అన్నీ కూడా బోన్లెస్ పీసులేమయ్యా. ఒకసారి మటన్ ఎలా కుక్ అయిందో చూద్దాం చూడండి. ఓ బాబోయ్, ఎంత మెత్త కుక్ అయిందంటే పర్ఫెక్ట్ కుక్ అయింది. దీన్ని రైస్లో పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఈ బిర్యానీ ఎలా ఉందంటే కింద మొత్తం మసాలా గ్రేవీ ఉందన్నమాట. అది కూడా ఎలా ఉందంటే గ్రేవీ పైన బిర్యానీ రైస్ వేసినట్టు అనిపిస్తుంది తప్ప దమ్ బిర్యానీలో అయితే ఇంత గ్రేవీ ఉండదు. వచ్చేలా కుక్ చేశారంటే తోపు. ఇంకా ఆగలేండి, నేను టేస్ట్ చూద్దాం. నాకు ఫస్ట్ ముద్ద పెట్టుకోగానే తీయగా అనిపించింది. స్వీట్ ఉంది, స్వీట్నెస్ ఉంది, కానీ ఫ్లేవర్ బాగుంది. చాలా తీయగా ఉంది, ఎంత తీయగా ఉంది. స్పైసీ అసలు లేదు, కానీ ఫ్లేవర్ బాగుంది. ఫ్లేవర్ నచ్చింది నాకు. ఆ మసాలా ఫ్లేవర్లు ఉన్నాయి, స్పైసీ ఉంది. కాకపోతే ఎప్పుడైతే ఆ ఉల్లిపాయల గ్రేవీ ఎక్కువ అయితే వస్తుంది చూసారో, ఒక రకమైన తీయదనం, ఆ తీయగా వచ్చింది అనమాట. ముక్క పెట్టుకోగానే వేసాడు రా, గ్రేవీ బాగా ఎక్కువ వేసాడు. చాలా గ్రేవీ ఉంది. అంటే నేను అక్కడ దమ్ములా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఇది స్పెషల్ బిర్యానీలు ఉంటాయి చూసారా మనకి రెస్టారెంట్లో, సెపరేటు
గ్రేవీ గ్రేవీ వేసి ఇస్తారు చూసారా, అలా అనిపించింది. రైస్ క్వాంటిటీ అప్పుడే సగం ఖాళీ అయిపోయిందండి 2 ముద్దలకి. ఇక్కడ లాగేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోయాడు వీడు. మనం హైదరాబాద్ స్టైల్ పెట్టాం కదా, హైదరాబాద్ డబల్ మసాలా పెట్టాం. అది ఉన్నాయి, ఆడు 2 ఆప్షన్లు ఇచ్చాడు అక్కడ. బేసిక్ గా తీయగా ఉంది, తిన్న తర్వాత స్పైసీగా అనిపించింది. రైస్ అయితే చాలా బాగుంది. రైస్ బాగుంది, చాలా పెద్ద పెద్ద బాస్మతి. అంటే గ్రేవీ ఎక్కువ కలుపుకుంటే చాలా స్వీట్ గా ఉంది. ఫస్ట్ ముద్ద నువ్వు గ్రేవీ ఎక్కువ కలుపుకున్నట్టు బాగా. ఇప్పుడైతే గ్రేవీ ఓన్లీ రైస్ లో మొత్తం గ్రేవీ కలుపుకుని తిన్నా, ఫుల్ స్వీట్. గ్రేవీతోనే స్వీట్ వచ్చేసింది. గులాబ్ జామ్ తిన్నట్టు ఉంది, అంత స్వీట్ గా ఉంది. ఎంతైనా మన హైదరాబాదీ ఆంధ్ర స్టైల్ బిర్యానీలే. నార్త్ లో నుంచి వచ్చిన ఏ బ్రాండ్ అయినా సరే కొంచెం మనకి అంత ఎక్కకపోవచ్చు, కానీ ఆ ప్రీమియం తెలుస్తుంది అనమాట. ఆ మటన్ లో వాళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్, ఆ ఫ్లేవర్, ఆ రైస్ అన్నీ కూడా చాలా ప్రీమియం వాడారు. ఓకే, ఇందులో ఇది ఇచ్చారు కదా రైతా టేస్ట్ చూద్దాం. చాట్ మసాలా వేసినట్టున్నారు ఇందులో. చాట్ మసాలా వేసారు, చాట్ మసాలా అది కూడా వేసినట్టున్నారు. కేరా పెరుగు చట్నీ కాదు మళ్ళీ, ఇది కాదు. ఉల్లిపాయలు లేవు ఇందులో ఎక్కడని. పీస్ చాలా బాగుంది. పీస్ అయితే 1200 పెట్టి బిర్యానీ తినాలారా మాయా అంటే మీ ఓపిక, మీ ఇష్టం. ఇద్దరు క్వాంటిటీ అయితే సరిపోద్ది. పీసెస్ బాగున్నాయి, కొంచెం స్వీట్ వచ్చింది. ఆ స్వీట్ మీరు బేర్ చేస్తారంటే హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు లోకల్లో తెప్పించిన ఎంత ఉందో లవంగం దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ టేస్ట్ చూద్దాము. నెక్స్ట్ నార్మల్ మటన్ దమ్ బిర్యానీ. క్వాంటిటీ దీనికి దానికి అయితే సంబంధం లేదు, అది చాలా ఎక్కువ ఇచ్చారు క్వాంటిటీ. దీని కాస్ట్ వచ్చేసరికి 359. క్వాంటిటీ తక్కువే, సింగిల్ అని మెన్షన్ చేశారు. అందులోకి వచ్చేసరికి మనకి మిర్చి కసాలం రైతా ఇచ్చారు. ఇది ఇందులో వేసుకుని టేస్ట్ చూద్దాం. ఇది బ్రాండ్ నేను మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ అంటారు. ఎందుకంటే మెన్షన్ చేద్దాం అనుకున్నాను, ఎప్పుడైతే నేను అది నాకు అంతగా అనిపించలేదో, ఇప్పుడు ఇది తిన్న తర్వాత ఇది బాగుందన్నాను అనుకో, అదిగో నువ్వు దాన్ని బాగుందన్నానికి ఇది బాగాలేదు అంటారు మీరు. అందుకని ఎందుకు వచ్చిన దరిద్రం నాకు అది, అందుకని దీని పేరు కూడా మెన్షన్ చేయట్లేదు అంటారు. నువ్వు బాగాలేదంటే డబ్బులు ఇవ్వలేదా అంటారు. చాలా ఇలాంటి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మన ఒపీనియన్ మనం చెప్పాలి. మీ ఇష్టం, కామెంట్ సెక్షన్ మీది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఇలా పెట్టి ఇలా తిప్పితే, అలా కొడితే, ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. ఓ మంచిగా 1 2 3 పీసులు వేసారు. ఇది కొంచెం మన హైదరాబాదీ దమ్ బిర్యానీలో అనిపించింది చూడడానికి కూడా. ఇన్ని దుమ్ములే ఇచ్చాడు రావాలి, మెత్తని ముక్కలు ఒక్కటి ఇవ్వలేదు. 3 ముక్కలు వేసాడు రావాలి 300కి. ఇవి కూడా దుమ్ములు. ఇది దుమ్ము, దీనిపైన ఏదో కొంచెం ఉంది. ఇది సైడ్ చిన్న మొక్క ఉంది. ఎంత దారుణంగా ఉంటే రెస్టారెంట్ వాళ్ళు ఇంకా మనం ఎలా బతుకుతామే. ఇదిగోండి పీస్ చూడండి, పీస్ అయితే కొంచెం దానికన్నా కొంచెం గట్టిగానే ఉంది. అది లేయర్ కింద వచ్చింది, ఇది ముక్కలైపోతుంది. ఇది రైస్లో పెట్టుకుని టేస్ట్ చూద్దాం. ఏదో ఎక్కువైంది రా ఫ్లేవర్, బాగా తగులుతుంది. అదే లవంగాలో ఏవో అనుకుంటా, బాగా ఎక్కువ. బాగుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ ప్రీమియం బిర్యానీలు మనకు పడవు, ఈ నాటు బిర్యానీలే కరెక్ట్ అని చెప్పేసి. దీని రైస్ బాగుంది, చాలా స్పైసీగా ఉంది. అక్కడ స్వీట్ ఉంది కదా, ఇది అక్కడ స్వీట్ లేదు. అని ఇందులో 3 ముక్కలు ఎక్కడ, అందులో 10 ముక్కలు బోన్లెస్ పీసెస్ ఎక్కడ. దాని వెయిట్ ఎలా కాదనుకున్నా ఒక 200 గ్రాములు ఉంటాయి ఆ పీసెస్ వెయిటే. అంటే ప్రైస్ మరి ముక్కలు ఇచ్చుంటే ఇంకా బాగుండేది, దుమ్ములు కాకుండా. ఇప్పుడు మా ఫ్రెండ్ శాండీని పిలిచి అందులో ఈ రెండాట్లో ఏది నచ్చింది అనేది నన్ను అడుగుదాం. నువ్వు టేస్ట్ చూసి నీకు ఏది నచ్చింది, నీకు ఎలా అనిపించిందో చెప్పు. ఫస్ట్ ఏది తింటావు రెండాట్లో? మీరు మీ టేస్ట్ చేస్తారా? నేను చేస్తాం, ఆల్రెడీ అయిపోయింది. మటన్ పీస్ తినను, నేను మటన్ తినను కనుక రైస్ తింటానా? రైస్ తిను, ఆ గ్రేవీ కలిపి ఒక రోజు తినేసేయండి. ఒక రోజు కావాల్సిన చిన్న ముక్క తినే వద్దు. కాసేపు ఆగు తెలుస్తుంది స్పైసీ ఎలా ఉంది. తిన్న వెంటనే అంతేం నచ్చలేదు మరి నాకైతే నిజంగా. ఫ్లేవర్ ఏం తెలుస్తుందా మన హైదరాబాద్ స్టైల్లో? అస్సలు లేదు, హైదరాబాద్ ఇలా లేదు. కొంచెం స్వీట్నెస్ వచ్చింది ఏమో, నాకైతే నచ్చలేదు. మనం ఇది తిని అలవాటు అయిపోయి. ఇది కూడా చూడు అలాగే టేస్ట్. ఇది వేరే బిర్యానీ. ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ నార్మల్ బిర్యానీ అన్న కంపారిజన్ కాదు. టేస్ట్ ఏది బాగుంది రెండాట్లో, ఏది నచ్చింది? టేస్ట్ అయితే ఇదే కొంచెం నచ్చింది నాకు. ఓకే బాగుంది ఇది కొంచెం. ఇప్పుడు దీని నిండా రైస్ ఇచ్చాడు, 10 ముక్కలు వేసాడు మటన్ బిర్యానీకి. మటన్ పీసులు ఎంత ఉంటుంది అంటావు కాస్ట్? ఎంత అయితే బెటర్ అంటావు?
ఒక 600-700. 600-700 అయితే ఓకే తినొచ్చు అంటావు. ఇది 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 3 ముక్కలు వేసాడు, అది కూడా దుమ్ములు వేసాడు. దీని ఎంత ఉంటుంది? ఇది అర్థమైపోతుంది, కొంచెం ప్రీమియం గా ఉంది, ఇది కొంచెం మన లోకల్ లా ఉంది. ఓకే, ఇది ఒక 300 అలా. మటన్ బిర్యానీ 300కి ఎవడిస్తున్నాను నీకు? మరి ఎంత ఎంత? ఇది వచ్చేసరికి 1200. 1275 రూపాయలు బాబోయ్, ఈ బిర్యానీ 1275 రూపాయలా? ఇది వచ్చేసరికి 350 రూపాయలు. కరెక్ట్ గానే చెప్పాను. ప్రీమియం గా క్లాస్ గా తినాలంటే తినండి, ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర డబ్బులు ఉంటే అసలు ఎందుకు అంత రేటు పెట్టాడు అన్నది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ఎవడో ఒక తెపాలంగాడు వచ్చి నీ దగ్గర కూడా కేజీ పచ్చడి అంతే కదా అంటాడు. కేజీ పచ్చడి అంటే కేజీ చికెన్ ఇస్తున్నాం మేము, కేజీ చికెన్. అది దీన్ని కంపేర్ చేయకండి. ఎన్ని రోజులు తినొచ్చు మీరు ఎలా కాదనుకున్నా, ఒక 10-15 రోజులు తినొచ్చు అది ఈజీగా. ఇప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేయకండి. అది మాకైతే అలా అనిపించింది. మీరు టేస్ట్ చూడండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. ఇంకొకటి పెండింగ్ కట్టిందా, ఐటీసీ కోహ్నూర్ మటన్ బిర్యానీ కూడా ఇచ్చేస్తే. ఐటీసీ కోహ్నూర్లో కూడా మటన్ బిర్యానీ కూడా 1000 రూపాయలు, 2000 బిర్యానీ. దీనికి మంచిగా లైక్లు చేసి సపోర్ట్ చేస్తే ఆ 2000 రూపాయల మటన్ బిర్యానీ కూడా చూపిస్తాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.